దేశ రాజధాని ఢిల్లీలో టీఆర్ఎస్ కార్యాలయం నిర్మించాలని పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. కార్యాలయ నిర్మాణానికి అనువైన స్థలం కోసం పార్టీ ఎంపీలు న్యూఢిల్లీలోని కొన్ని ప్రభుత్వ స్థలాలను పరిశీలిస్తారు. ఎంపీలతో పాటు ప్రముఖ వాస్తు నిపుణుడు సుధాకర్ తేజ కూడా స్థలాల పరిశీలనలో పాల్గొంటారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం మధ్యాహ్నం ఆయా స్థలాలను స్వయంగా పరిశీలించి అనువైన స్థలం ఎంపిక చేసే అవకాశం ఉంది. నిబంధనల ప్రకారం టీఆర్ఎస్ పార్టీకి ఢిల్లీలో కార్యాలయం నిర్మించుకోవడానికి 1000 గజాల ప్రభుత్వ స్థలం కేటాయించే అవకాశం ఉంది. ప్రభుత్వం కేటాయించే స్థలంలో పార్టీ ఆఫీస్ నిర్మించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. సంక్రాంతి పండుగ తర్వాత ఢిల్లీలో కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసి 2-3 నెలల్లో పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశ రాజధాని ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. అందుకు అనువైన ప్రభుత్వ స్థలాలని ఎంపీలు పరిశీలించబోతున్నారు. స్వయంగా మధ్యాహ్నం ముఖ్యమంత్రి కూడా కొన్ని స్థలాలని పరిశీలించే అవకాశం ఉంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సరిత అందిస్తారు. సరిత, ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నిర్మించాలన్న నిర్ణయానికి సంబంధించి మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉంది? ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని నిర్మించాలని టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అదేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించడం జరిగింది. అందుకు సంబంధించి కార్యాలయానికి సంబంధించినటువంటి అనువైన స్థలం కోసం స్థలాన్ని ఎంపిక చేయాలని పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలను ఆదేశించడం జరిగింది. పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలందరూ కూడా ఢిల్లీలో ఉన్నటువంటి కొన్ని ప్రభుత్వ స్థలాలను ఈ రోజు పరిశీలించడం జరుగుతుంది. ఎంపీలతో పాటుగా ప్రముఖ వాస్తు నిపుణుడు అయినటువంటి సుధాకర్ తేజ కూడా దీంట్లో పాల్గొంటారు. వాళ్ళు ఎంపిక చేసినటువంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు ఎంపిక చేసినటువంటి స్థలాలను ఫైనల్ చేసి కొన్ని స్థలాలను ఎంపిక చేసిన తర్వాత వాటన్నింటినీ సీఎం కేసీఆర్ కూడా మధ్యాహ్నం సమయంలో స్వయంగా వెళ్లి పరిశీలించేటువంటి అవకాశం కనిపిస్తుంది. స్వయంగా వెళ్లి ఆయన పరిశీలిస్తారు. ఇప్పటి వరకు ఉన్నటువంటి నిబంధనల ప్రకారం టీఆర్ఎస్ పార్టీకి ఢిల్లీలో కార్యాలయాన్ని నిర్మించుకోవడం కోసమని 1000 గజాలకు సంబంధించినటువంటి ప్రభుత్వ స్థలాన్ని కేటాయించేటువంటి అవకాశం ఉంది. అందుకోసం ఆ స్థలంలోనే పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయాన్ని నిర్మించాలని టీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. అందులో భాగంగానే వాటికి సంబంధించినటువంటి స్థలాల ఎంపికకు సంబంధించినటువంటి ప్రక్రియను కొంత వేగవంతం చేశారు పార్టీ అని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఈ రోజు చూసి ఎంపీలు చూసిన తర్వాత దాన్ని సీఎం చూసి ఈ రోజే ఫైనల్ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. సంక్రాంతి పండుగ తర్వాత పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయానికి శంకుస్థాపన చేయడం జరుగుతుంది. 2-3 నెలల్లోనే పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయాన్ని కూడా పూర్తి చేసి అక్కడి నుంచి ఫెడరల్ ఫ్రంట్ కి సంబంధించినటువంటి పనులని వేగవంతం చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. గతంలోనే సీఎం కేసీఆర్ చెప్పడం జరిగింది, ఢిల్లీలో కూడా పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయాన్ని నిర్మించుకుంటాము, దాని వేదికగా ఫెడరల్ ఫ్రంట్ కి సంబంధించినటువంటివి ఢిల్లీ నుంచి దానికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా కొనసాగుతాయి అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు పార్టీ కార్యాలయానికి సంబంధించినటువంటి స్థలాల ఎంపిక ప్రక్రియ మొదలైంది అని చెప్పుకోవచ్చు. సంక్రాంతి తర్వాత దానికి సంబంధించినటువంటి భూమి పూజ చేసి 2-3 నెలల్లోనే పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయం నిర్మాణం పూర్తయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. రాజేష్, థ్యాంక్ యూ సో మచ్ సరిత. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు సంబంధించి ముమ్మరంగా ప్రయత్నాలు కొనసాగిస్తున్న టీఆర్ఎస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజధాని ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. అందుకోసం అనువైన ప్రభుత్వ స్థలాలను పరిశీలించబోతున్నారు. సంక్రాంతి తర్వాత టీఆర్ఎస్ ఆఫీస్కు శంకుస్థాపన చేసి 2-3 నెలల్లోనే నిర్మాణం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు.